హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నాకేమైందని మీరంతలా కంగారు పడిపోతున్నారు? అడిగింది జానకి తన భర్త రఘురామ్‌ని. డాక్టర్ నీకు మందులతో తగ్గిపోతుందని చెప్పాక, నీ ఆరోగ్యం గురించి నాకిప్పుడు ఎటువంటి కంగారు లేదు జానకి అన్నాడు రఘురామ్. మరి దేని గురించి? వారం రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నా. చాలా ముభావంగా ఉంటున్నారు అడిగింది జానకి. అందుకు రఘురామ్, ఈ వయసులో మనం ఎలా ఉన్నామో, ఏం తింటున్నామని పట్టింపు లేని మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాను జానకి. నీకు ఆరోగ్యం బాగాలని తెలిసిన దగ్గర నుండి కనీసం ఒక్కరైనా వచ్చి చూసిపోయారా? నిన్ను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారని ఫోన్ చేస్తే ఎలా ఉంది? అసలు ప్రాబ్లమ్ ఏంటి? డాక్టర్ ఏమన్నాడు? అడిగారే తప్ప ఇంతవరకు ఏ ఒక్కరు వచ్చి చూసింది లేదు. మనిద్దరికీ ఇంకా ఒంట్లో కాస్త ఓపిక ఉంది కాబట్టి ఒకరికొకరం చూసుకోగలుగుతున్నాం. అదే పూర్తిగా శరీరం సహకరించన్నాడు మన పరిస్థితి ఏంటి? అని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది జానకి అన్నాడు రఘురామ్. భర్త బాధపడుతుండ చూసి జానకి, అనవసరంగా కంగారు పడకండి. మీ ఆరోగ్యం పాడవుతుంది. ఆ భగవంతుని మీద భారం వేయడం తప్ప మనం ఇక చేయగలిగేది ఏముంది అంది. అందుకు రఘురామ్, ఎన్ని రోజులని ఇలా ఒకరికొకరం ధైర్యం చెప్పుకోగలం జానకి. పిల్లలని ఎంత కష్టపడి పెంచాం. వాళ్ళకి బంగారు భవిష్యత్తునివ్వడం కోసం మనం ముళ్ళబాటలో నడిచాం. వాళ్ళను సంతోషంగా ఉంచడం కోసం మనం మన కడుపును మార్చుకున్నాం. అలాంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్న మనల్ని బాధ్యతగా చూసుకోవాల్సింది పోయి, బాధ్యతను మరిచి మన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఏ తల్లిదండ్రులకైనా బాధ కాక మరి ఇంకేముంటుంది జానకి అంటూ బాధపడుతున్న రఘురామ్ అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాడు. రఘురామ్ జానకి దంపతులకి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు కళ్యాణ్, చిన్న కొడుకు నవీన్, కూతురు ఉష. రఘురామ్ తన తల్లి నుంచి వచ్చిన 2 ఎకరాల పొలాన్ని తన కష్టంతో 8 ఎకరాలు చేసి అందులో వ్యవసాయం చేసుకుంటూ భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాడు. రఘురామ్ కుటుంబంలోని వాళ్ళు బంధువులలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. తన అన్నదమ్ముల పిల్లలు కూడా అంతా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళే. వాళ్ళలా తన పిల్లలు కాకూడదని, నా పిల్లలందరినీ బాగా చదివించి మంచి ఉన్నత స్థాయిలో ఉంటే చూడాలనుకున్నాడు రఘురామ్. తను కోరుకున్నట్లే తన పిల్లలందరి పాఠశాల చదువు పూర్తవగానే పిల్లలందరినీ హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పించాడు. పెద్ద కొడుకు కళ్యాణ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు నవీన్ ఎంబీఏ పూర్తి చేసి పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు ఉష పీజీ పూర్తి చేసి ఓ కాలేజీలో లెక్చరర్గా చేరింది. రఘురామ్ తను కోరుకున్నట్టే తన పిల్లలందరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు. తమ పిల్లలందరికీ తగిన సంబంధాలను చూసి పెళ్లిళ్ళు జరిపించారు రఘురామ్ జానకి దంపతులు. ఊర్లో ఉన్న 8 ఎకరాల పొలంలో 2 ఎకరాల పొలం అమ్మి పిల్లల చదువులు, కూతురి పెళ్లి కోసం చేసిన ఆ అప్పులన్నీ తీర్చేశాడు రఘురామ్. తమ పిల్లలందరూ తల్లిదండ్రులు కావడంతో మేము నానమ్మ తాతలేమయ్యామని చాలా సంతోషించారు. తండ్రి 2 ఎకరాల పొలాన్ని అమ్మాడనే విషయం తెలుసుకున్న కళ్యాణ్, నవీన్లు తండ్రికి ఫోన్ చేసి, నాన్న, మీకెలాగూ వయసు అయిపోతుంది. ఇంకా వ్యవసాయం ఏమని చేస్తారు? మా దగ్గరికి వచ్చేయండి. మా దగ్గరే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ హాయిగా కాలక్షేపం చేయొచ్చు అన్నారు. కొడుకుల మాటలకి రఘురామ్, నిజమే, నా పిల్లలందరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. నాకింకా ఈ వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏముంది అనుకున్నాడు. ఎప్పటికైనా ఉన్న ఈ పొలాన్ని పిల్లలకి ఇచ్చేదే. ఇన్ని రోజులు కష్టపడ్డది చాలదా? నా పిల్లలంతా మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు. పైగా వాళ్ళు కూడా నన్ను ఇంకా కష్టపడొద్దని చెప్తున్నారు కదా అని ఉన్న పొలాన్ని కూడా అమ్మి ఆ డబ్బుని ముగ్గురు పిల్లలకి సమానంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అదే విషయం గురించి తన భార్యని అడిగాడు రఘురామ్. అందుకు జానకి,
మీ అమ్మా నాన్న నుండి వచ్చిన 2 ఎకరాల పొలాన్ని కష్టపడి 8 ఎకరాలు చేశారు. మన పిల్లలు మనము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అందుకు కారణం ఆ పొలమే కదండీ! అయినా ఇప్పుడు మనకి ఇంక ఏమంత వయసయిపోయిందని ఇంకొన్నాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఇక్కడే మన ఇంట్లో మనం ఉండక ఇప్పటినుంచే పిల్లల మీద ఆధారపడటం ఎందుకు? ఒకవేళ మీరు మునుపట్ల వ్యవసాయం చేయలేకపోతున్నారంటే పోనీ ఎవరికైనా పొలాన్ని కౌలుకివ్వండి. ఆ వచ్చే డబ్బుతో మన ఖర్చులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకానీ ఇంతకాలంగా అన్నం పెట్టిన పొలాన్ని అమ్మద్దండి అంది జానకి. భార్య మాటలకి రఘురాం మనం ఇచ్చే ఆస్తిపాస్తులు పిల్లలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ వాళ్ళకి అవసరానికి ఉపయోగపడనప్పుడు ఇస్తే మాత్రం ఏం లాభం జానకి? అయినా పిల్లలే అంటున్నారు కదా! నాన్న మీరు ఇంకెన్నాళ్ళని కష్టపడతారు? మా దగ్గరికి వచ్చేయండని. అందుకే నువ్వెన్నైనా చెప్పు జానకి. నేను పొలాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాను అన్నాడు రఘురాం. అలా జానకి ఎంత చెప్పినా వినకుండా ఊర్లో మిగిలిన 6 ఎకరాల పొలం నమ్మి ఆ వచ్చిన డబ్బుని ఓ రోజు పిల్లలందరినీ పిలిచి సమానంగా పంచిచ్చాడు. డబ్బులను తీసుకుంటూ మీరు మాతో బయలుదేరండమ్మా నాన్న అన్నారు కళ్యాణ్ నవీన్లు. అందుకు రఘురాం లేదురా, ఊర్లో కొన్ని చిన్న చిన్న పనులున్నాయి, వాటిని పూర్తి చేసుకొని తీరిగ్గా వస్తానులే. ఎలాగో ఇక మీదట మీ దగ్గరే కదా ఉండబోయేది అన్నాడు రఘురాం. తండ్రి మాటలకి సరే నాన్న అన్నారు రఘురాం కొడుకులిద్దరూ. ఆ తర్వాత 2 రోజులు తల్లిదండ్రులతో ఊర్లో ఉండి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 20 రోజులకు తమ పనులన్నీ ముగించుకొని జానకి రఘురాములు ముందు పెద్ద కొడుకు కళ్యాణింటికి వెళ్ళారు. తన పిల్లలు పుట్టినప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళటం తప్ప మళ్ళీ ఎప్పుడు రాలేదని తన తల్లిదండ్రులను ఆప్యాయంగా ఆహ్వానించారు కళ్యాణ్ మౌనిక దంపతులు. కళ్యాణ్ పిల్లలిద్దరికీ స్కూలుకి వెళ్ళే వయసు రావడంతో కళ్యాణ్ భార్య మౌనిక కూడా ఈ మధ్యనే ఉద్యోగంలో చేరింది. ఉదయాన్నే లేచి వంట పూర్తి చేసి అత్తగారికి మామగారికి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పిల్లల్ని తీసుకుని ఆఫీస్కి బయలుదేరే దారిలో పిల్లలిద్దరినీ స్కూల్లో దించేవాళ్ళు. ఉదయం కొడుకు కోడలు ఆఫీస్లోకి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళాక రోజంతా ఇద్దరే ఇంట్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు ఊరిని విడిచి ఎక్కడ ఉన్న అలవాటు లేని వాళ్ళు ఒకేసారి బెంగళూరు లాంటి పెద్ద సిటీలో ఉండాలంటే అలవాటు అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఇరుగు పొరుగు వాళ్ళెవరూ బయట కనిపించరు. ఎప్పుడూ తలుపులు బిగించుకొని ఎవరు ఇంట్లో వాళ్ళు ఉండటం తప్ప ఊళ్ళోలాగా కష్టసుఖాలు మాట్లాడుకోవడం ఉండదు. ఎప్పుడైనా తమ వయసు వాళ్ళు ఎవరైనా కనిపించి పలకరిద్దామన్నా వాళ్ళ భాష వీళ్ళకి రాదు. వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు వచ్చిన గొడవరా అని కొడుకు కోడలు ఇంటికి చేరే వరకు మూసిన తలుపులు తెరవకుండా టీవీ పెట్టుకుని ఇంట్లోనే కూర్చునేవాళ్ళు. కోడలు ఉద్యోగం చేసే అమ్మాయి అవటంతో 4-5 రోజులకు సరిపడా కూరలన్నీ ఒకేసారి వండేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవసరం ఉన్నప్పుడు వేడి చేసి పెట్టేది. ఎప్పుడు వేడివేడిగా తినే వాళ్ళకి చల్లారిపోయినవి తినాలనిపించక ఇబ్బందిగా ఉండి వంట నేను చేస్తాలే మౌనిక, అన్నీ ఒకేసారి వండి పెట్టుకోవడం ఎందుకంటే పర్వాలేదు, మీకెందుకతి శ్రమ అని అత్తగాని వంటింట్లోకి పెద్దగా రానిచ్చేది కాదు మౌనిక. పోనీలే, పరిస్థితులను పరిసరాలను బట్టి మన అలవాట్లను కూడా మార్చుకోవాలని ఆ పద్ధతిలోకి అలవాటు పడి ఎలాగోలా ఉందామనుకున్నా కొంతకాలానికి కోడలి ప్రవర్తనలో మార్పు వచ్చాయి. మీ అమ్మా నాన్నలకు మీరొక్కరే కొడుకా? మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా, కొన్ని రోజులు అక్కడ కూడా ఉండమనండి అన్న కోడలి మాటలు జానకి రఘురాంల చెవిన పడ్డాయి. సరే, మా భారమంతా ఒక్కడి మీద ఎందుకు అని కొన్ని రోజులు చిన్న కొడుకింట్లో ఉందామని వెళ్ళారు జానకి రఘురాంలు. వెళ్ళిన మొదటి వారం 10 రోజులు చిన్న కొడుకు కోడలు బాగానే చూసుకున్నా ఆ తర్వాత అక్కడ కూడా అదే పరిస్థితి. పెద్ద కొడలు మౌనిక పెద్ద కొడలు మౌనికనే నయం. ఉద్యోగానికి వెళ్తూనైనా అత్తగారికి మావగారి కోసం ఏదో ఒకటి వండి డైనింగ్ టేబుల్ మీద సర్ది వెళ్ళేది. నవీన్ భార్య శైలు అత్తగారు మామగారు
తమ ఇంటికి వచ్చిన వారం రోజులకే తను తప్ప ఉద్యోగం ఈ ప్రపంచంలో ఎవరూ చేయట్లేదన్నట్టుగా తన కోపాన్నంతా ఆ అత్తగారి మీద, పిల్లల మీద చూపించేది. ఆఫీస్‌లో కోడలికి ఏమైనా పని ఒత్తిడి ఎక్కువవుతుందేమో, అందుకే ఇలా ప్రవర్తిస్తుందని కోడలికి ఇబ్బంది లేకుండా ఇంటి పనంతా జానకినే చేసినా, కోడలు సూటిపోటి మాటలు చిరాకు పడటం తప్పలేదు. ఓ రోజు జానకి రఘురాంతో, ముందే చెప్తే నా మాట విన్నారు కాదు. ఇప్పుడు చూడండి, ఊళ్ళో మన పాటికి మనం హాయిగా ఉండేవాళ్ళం. అలాగే ఉండక పిల్లలు ఇద్దరి దగ్గరికి వెళ్దాం, వాళ్ళు రమ్మంటున్నారని అప్పుడే వయసైపోయిన వాళ్ళ పిల్లల మీద ఆధారపడదామని తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఏ కొడుకు కోడలు ఇంట్లో ఉన్నా ఊళ్ళో మనం మన ఇంట్లో ఉన్నంత ప్రశాంతతగా ఉందా? పల్లెటూరు వాతావరణం తప్ప పట్నం గాలి పీల్చిన మనం వాతావరణానికి అలవాటు పడ్డా మనుషుల మనసులకు అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకా ఎందుకండి ఇలా ఇబ్బందులు పడుకుంటూ ఉండటం? మన ఊరికి వెళ్ళిపోదాం, అక్కడే చాలా ప్రశాంతంగా ఉంటుంది అడిగింది జానకి. భార్య మాటలకి రఘురాం, నువ్వు చెప్పినట్లు ఊళ్ళో ఇద్దరమే ఉన్నా ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు కానీ జానకి, ఇదివరకు అట్లా వ్యవసాయం లేదు కాబట్టి మరి మన ఖర్చులకి డబ్బెలా అడిగాడు. వద్దన్న వినకుండా ఉన్నదంతా ఆమె పిల్లలకిచ్చారు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు బాధపడితే ఏం లాభం? పిల్లలకు పంచిగా పోను ఓ 3,00,000 రూపాయలను బ్యాంకులో వేశారు కదా, దాని నుంచి వచ్చే వడ్డీతో ఎలాగోలా సర్దుకుందాం. మరీ అంతగా ఏదైనా ఇబ్బంది వస్తే మా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమల కింద ఇచ్చిన 2 ఎకరాల భూమి ఉంది కదా, దాన్ని అమ్మేద్దాం. మన పొలాన్ని అమ్ముతున్నప్పుడు మీరు దాన్ని కూడా అమ్మి పిల్లలకి ఇద్దామన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? కనీసం అది ఉంది కాబట్టి మనకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అవసరమైతే నా బంగారం కూడా ఉంది కదండి, కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఉన్నన్ని రోజులు నాకు మీరు, మీకు నేను అన్నట్లుగా హాయిగా ప్రశాంతంగా కాలం గడుపుదామని నిర్ణయించుకుని తమ కొడుకులకు చెప్పి తిరిగి తమ ఊరికి వెళ్ళిపోయారు జానకి రఘురాం దంపతులు. మేము కొడుకుల దగ్గర నుంచి వచ్చి ఇంతకాలమైనా ఏ ఒక్క కొడుకు కూడా అమ్మా, నాన్న ఎలా ఉన్నారు, మీ ఖర్చులకి డబ్బెలా ఏర్పాటు చేసుకుంటున్నారు, అంతకు ముందులా వ్యవసాయం కూడా లేదని ఎవ్వరూ అడగకపోవడం రఘురాంకి బాధని కలిగించింది. జానకి అదేం పట్టనట్లుగా ఉన్నా రఘురాంకి మాత్రం ఈ వయసులోనే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రేపు పూర్తిగా మాకు శరీరం సహకరించినాడు ఎలా అనే భయం పట్టుకుంది. అలా కొంతకాలం బాగానే గడిచింది. బ్యాంకు నుండి వచ్చి బ్యాంకు నుండి వచ్చే కొద్దిపాటి వడ్డీతోనే ఎలాగోలా ఖర్చులకు సరిపెట్టుకుంటున్నారు. అలా కొంతకాలం గడిచాక ఓ రోజు ఉన్నట్టుండి జానకికి ఛాతీలో నొప్పి రావడంతో రఘురాం భార్యని వెంటనే హాస్పిటల్లో చేర్పించాడు. డాక్టర్లు పరీక్షలవి చేసి ట్రీట్మెంట్ అవసరం, ఓ 10 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అన్నారు. విషయం తన కొడుకులకు ఫోన్ చేసి చెప్పినా, అలాగా, మేము వీలు చూసుకుని వస్తామన్నారు. సమయానికి మీ దగ్గర డబ్బులున్నాయా, ఎలా ఏర్పాటు చేస్తున్నారు నానా అని ఏ ఒక్క కొడుకు అడగలేదు. హాస్పిటల్లో ఉన్న 10 రోజులకి మందులకి కలిపి 1,00,000 రూపాయల దాకా అయ్యాయి. ఇన్ని రోజులంటే వేరు. అమ్మకి ఆరోగ్యం బాగలని తెలిసినా కూడా కొడుకుల ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో మా ఇద్దరి చివరి రోజులు ఎలా గడపాలని బాధపడుతున్నాడు రఘురాం. ఏంటండి, ఇంకా అదే ఆలోచిస్తున్నారా అన్న జానకి మాటలకి ఉలిక్కిపడి గతం నుండి తేరుకున్నాడు రఘురాం. అలా ఓ సంవత్సరం జానకి ఆరోగ్యం బాగానే ఉన్నా ఉన్నట్టుండి ఆరోగ్యం విషమించడంతో జానకి కన్ను మూసింది. జానకి చనిపోతూ తన పుట్టిన నుంచి వచ్చిన 2 ఎకరాల పొలానికి సంబంధించిన పత్రాలని భర్త చేతిలో పెడుతూ కన్ను మూసింది. ఆ రోజు జానకి తన పుట్టిన నుంచి వచ్చిన భూమిని అమ్మద్దని అన్నందుకు నాకు తన మీద కోపం వచ్చింది, కానీ ఆ స్థలమే నాకు ఈరోజు ఏ బాధ లేకుండా ప్రశాంతంగా బ్రతకడానికి ఓ దారి చూపిస్తుందని అనుకోలేదంటూ బాధపడ్డాడు రఘురాం. తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఆ స్థలంతో చిన్నగా ఓ రేకుల షెడ్ లాంటిది వేసి తన లాంటి
పిల్లలు పట్టించుకోక ఒంటరైన తల్లిదండ్రులకు అందులో ఆశ్రయం కల్పించాడు. వాళ్ళందరి భోజన సదుపాయాల ఖర్చుల కోసం ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తన తోటి వాళ్ళంతా కలిసి తనకున్న వ్యవసాయ అనుభవంతో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించి తమకు సరిపోగా మిగిలిన వాటిని వ్యాపారులకు అందించి ఆ వచ్చే డబ్బుతో ఖర్చులకు ఇబ్బంది లేకుండా అంతా కలిసి ఒకరికొకరు అన్నట్టుగా సహాయంగా ఉంటూ తమ మిగిలిన జీవితాన్ని మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరనే భావన లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థాంక్స్ ఫర్ లిసనింగ్.